విడిపోయినప్పుడు అది 10 సంవత్సరాల పాలన బానే ఉంది, మళ్ళీ ఇప్పుడు ఉద్యమం స్థాయికి తీసుకొచ్చారని ఆయన చెప్తున్నారు. గ్రేట్ హైదరాబాద్ అధ్యక్షుడిగా నేను ఉండే అప్పుడు అట్లా లేదు, కానీ ఇప్పుడు ఆ విధంగా తీసుకొస్తున్నారని మైనంపల్లి వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు. సరే అన్న, మైనంపల్లి గారు మాటలు బాగా వచ్చు, ఆయన మంచి తెలివికల్లా ఆయన అట్లా మాట్లాడుతా ఉన్నాడు. ఆయన గుండె మీద చేయబెట్టుకుంటే ఆయనకు తెలుసు. ఇవాళ ఆంధ్ర మీడియా హౌసెస్ కొన్ని పనిగట్టుకొని టెలిఫోన్ ట్యాపింగ్ పేరు మీద కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందన్నటువంటి ఒక విషయం కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారి కుటుంబం పైన దాడి చేసి బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించినట్టయితే తెలంగాణ అస్తిత్వం పరిపూర్ణంగా కూడా సమాప్తం చేయొచ్చు అనేటువంటి ఒక కుట్రపూరితంగా ఇష్టం వచ్చినట్టు ఇవాళ మీరు గుండె మీద చేయబెట్టుకోవాలా. మైనంపల్లి హనుమంతరావు గారైనా సరే, లేకపోతే పొన్నం ప్రభాకర్ గారైనా, బట్టి గారైనా, పొంగులేటి గారైనా, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారైనా, అద్దంకి దయాకర్ గారైనా, మహిళ సీతక్క నాయకురాలైనా గుండె మీద చేయబెట్టుకోవాలా. ఎవరిచ్చిండ్రండి మీడియా సంస్థలకు హక్కు పొందుకొని టార్గెటెడ్ గా మహిళలను టార్గెట్ చేసే విధంగా సమంత అంటారు, ఈ రెబ్బ అంటారు, ఈషా రెబ్బ, పోషా రెబ్బ, ఆడోళ్ల పేర్లు తీసి బీఆర్ఎస్ నాయకత్వానికి అంటగడుతూ టెలిఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అని చెప్పని కన్క్లూజివ్ గా ఒక మీడియా హౌస్ చేయటం న్యాయమా, ధర్మమా, చట్టపరమాది? ఇస్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్? యూ టెల్ మీ. అదే అదొక ఛానల్, బట్ ఆంధ్రజ్యోతి అధిపతి రాసిన సంపాదకీయం మీద దానిలో ఏం అబ్జెక్షన్ లేదు కదా. నేనేమంటున్నా, రాధాకృష్ణ గారు బీఆర్ఎస్ తెలంగాణ జాగిరా అంటే బరాబర్ తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరు జాగిరిది. తెలంగాణ సంస్కృతిని కాపాడాలనుకున్న వాళ్ళు, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలనుకునే వాళ్ళు, తెలంగాణ భవిష్యత్తును ఆకాంక్షించే వాళ్ళు, తెలంగాణేతర నాయకత్వానికి పనిచేయనటువంటి యొక్క ఏ ఆత్మగౌరవం ఉన్న తెలంగాణ బిడ్డనైనా తెలంగాణ జాగిరే, వాళ్ళ జాగిరే. చంద్రబాబు నాయుడు గారి చేతిలో తోలుబొమ్మలుగా పనిచేసేటో, లేకపోతే ఢిల్లీకి గులాములుగా పనిచేసేటువంటి వాళ్ళని తెలంగాణ జాగిరి కాదు. మీ జాగీర్ కూడా భరత్ గారు, నా జాగీర్, మీ జాగీర్, 4,40,00,000 మంది జాగీర్ తెలంగాణ. కానీ ఇక్కడ ఉంటూ తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టుగా ఇక్కడ ఉంటూ పక్క రాష్ట్రాల పాట పాడి, పక్క రాష్ట్రాల హితం కోసం పనిచేసి, పక్క రాష్ట్రాల నాయకత్వం యొక్క ఒత్తిడికి లోబడి పనిచేసేటువంటి యొక్క నాయకత్వం కానీ మీడియా సంస్థలు కానీ ఇక్కడ ఎందుకు? నేను డెమోక్రసీలో ఎక్కడో గుజరాత్ వాళ్ళు వచ్చి బాంబేలో ఉంటున్నారు, బాంబే వాళ్ళు వచ్చి గుజరాత్ లో పోతున్నారు. అంటే వాళ్ళు అనేది బీఆర్ఎస్ అంటే మొత్తం తెలంగాణకు వ్యతిరేకం అట్లా అవుతుంది కాదు కదా. పాలసీ ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా, మిగతా పార్టీలు కూడా తెలంగాణ లీడర్సే కదా అని అంటారు. ఇవాళ సార్ ఈ 18 నెలల కాలంలో మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలా, ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు నడుపుతా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నడపట్లేడు, చంద్రబాబు నాయుడు గారు నడుపుతా ఉన్నాడు. నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ఒక్కొక్క అపాయింట్మెంట్ వెనక అది ఢిల్లీలో సుప్రీంకోర్టులో నియామకాల నుండి మొదలుకుంటే హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కార్యాలయంలో నియామకాల వరకు కూడా, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, కీలకమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జాయింట్ గా రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఆంధ్ర ప్రభుత్వం కలిసి డిసైడ్ చేస్తున్నట్టు పరిస్థితి. వాటి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోతే తెలంగాణకు సంబంధించినటువంటి నియామకాలలో పక్క రాష్ట్రం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎందుకండి? మరి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రాలో ఇన్వాల్వ్ అవుతున్నాడా? ఇన్వాల్వ్ కానిస్తారా? ఎందుకు ఈ బానిసత్వం? ఒకటి ఇవన్నీ పక్కన నేను ఒక మాట భరత్ గారు, మీరు చర్చ లేదు కాబట్టి చెప్తా ఉన్నా. మీడియా హౌసెస్ మీకు ఎవరు ఇచ్చినారండి రైట్ అట్లా అడ్డమైన థంబ్నెయిల్స్ పెట్టడానికి? థంబ్నెయిల్స్ పెడితే భావోద్వేగానికి గురై ఒక రెచ్చగొడ్డబట్టేటువంటి ఒక వాతావరణంలో గట్ట పెడతావురా, నువ్వు లేనిపోని అబద్ధాలు చేస్తావురా అని చెప్పని ఎవడో ఒక పిల్లోడు వెళ్ళి రాయేస్తే అది నేరం అంటున్నారు. చట్టపరంగా తప్పు కావచ్చు, శిక్ష అనుభవిస్తా ఉన్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఇవాళ మరి ఇవాళ మహా టీవీ యాజమాన్యం పై చేసిన తప్పు పైన కేసులు ఎందుకు లేవండి? ఎవరి కనుసన్నల్లో పనిచేస్తా ఉంది మహా టీవీ? ఇవాళ ఎవరు దాంట్లో పెట్టుబడిదారులు ఎవరు? ఇవాళ వాట్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్?
నీ మీద రాయి కొడితే, ఒక అద్దం బలకు కొడితే నీకు అంత బాధ అయితే గుండె బలకు కొడతా ఉన్నావు కదా. ఫర్గెట్ అబౌట్ కేటీఆర్ గారు ఆయన ఒక రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన కొంత యూనో ఇమ్యూన్ గా ఉంటాడు, థిక్ స్కిన్ కూడా ఉంటుండొచ్చేమో. అంటే మీరు అద్దం బలగొట్టకపోతే వాళ్ళే డిఫెన్స్ లో పడేవాళ్ళు. మీరు పీస్ఫుల్ ప్రొటెక్ట్ చేస్తే వాళ్ళే డిఫెన్స్ లో పడేవాళ్ళు. యూ షుడ్ అలౌ మీ 2 minutes అన్న. నేనేమంటున్నా, భావోద్వేగానికి గురై స్వతహాగా ఉన్నటువంటి ఒక యువ రక్తంతో ఎవరైనా ఒకళ్ళిద్దరు పిల్లలు 10 మంది 5 మంది పోయి ఒకవేళ ఒక అద్దం పలగొడితే మీరు గుండెలను పలగొడుతున్నారు కదయా. ఏం పాపం చేసింది ఆ సమంత? ఏం పాపం చేసింది? రాజకీయాలకు సంబంధం లేని అమ్మాయి ఎవరో, ఈషా రెబ్బానో ఇంకెవరో. వాట్ నాన్ సెన్స్? ఏం భయం లేదా? భక్తి లేదా? అంటే మీ ఇష్టం వచ్చిన రాస్తారా? ఎవడాడు చెప్పినోడు మీకు 6 లో ఉన్న ఏదో చెప్పిండు మీకు ఆ టెలిఫోన్ నెంబర్ స్టాప్ అయినాయి అని చెప్పని తమాషా చేస్తున్నారా మీరు? Do you have a right to character assassinate somebody like that? మీరు రాజకీయ నాయకుడిని క్యారెక్టర్ అసాసినేట్ చేసిందంటే it is probably considered to be a normal course of action. But how dare you to do the character assassination of a woman? ఎంత అన్యాయం అండి అది. చిన్నగా అయినా మనం మీడియా హౌసెస్ నడుపుతున్నారా, చిన్న సంస్థలు నడుపుతున్నారా? తప్పు, చాలా తప్పు. ఎందుకంటే బిలో ది బెల్ట్ కొట్టడం చాలా తప్పు. శ్రవణ్ గారు అంగీకరిస్తున్నాను నేను. ఎవరు చేసినా అది రాజకీయంగా విమర్శలు ఉంటే రాజకీయంగా చూసుకోవాలి, కానీ ఇప్పుడు దానిలో ఇక్కడ కూడా నేను ఐఎమ్ స్టెప్పింగ్ డౌన్ ఎ బిట్. కేటీఆర్ గారు ఒక పాలిటీషియన్ కాబట్టి మీరు ఆయన పైన దాడి చేస్తున్నారు అంటే దాన్ని కూడా మేము రాజకీయంగా డిఫెండ్ చేస్తాం. బట్ నువ్వు మహిళపై పాపము, వాళ్ళకు కూడా మొగడు పెండ్లాలు ఉన్నారు, వాళ్ళకు అమ్మలు ఉన్నారు, అయ్యలు ఉన్నారు, వాళ్ళకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకురాళ్లకు ఉన్నట్టుగా వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలు ఎట్లా బాధపడితే ఎక్కడనో ఒక రాజకీయ నాయకుడికి లింక్ పెట్టి టెలిఫోన్ ట్యాపింగ్, ఎవరో కొండ సురేఖ గారు ఏం మాట్లాడిందండి? ఐ థింక్ ఇవన్నీ మీరు ప్లేట్ బ్రేకింగ్ పెట్టి థంబ్నెయిల్స్ పెట్టి 4th pillar ఆఫ్ డెమోక్రసీ అండి మీడియా. యువర్ 4th pillar ఆఫ్ డెమోక్రసీ. ఈ వ్యవస్థలో పాలసీ మేకర్ గానీ, పాలసీ ఎగ్జిక్యూటివ్ గానీ, న్యాయ వ్యవస్థ గానీ తప్పులు చేస్తే ఆ తప్పును ఎత్తి చూపేటువంటి ఒక నికాస్ అయినటువంటి ఒక సంస్థ మీడియా సంస్థ. మీరు చిల్లర వేషాలు వేస్తే మరి దాన్ని ఎవడో పిల్లడు రాయి కొట్టిండు. గుండె గాని కంటే ఎక్కువ అర్థం వస్తే అర్థం మనగొట్టుకుంటావు. మరి వాళ్ళ యొక్క సినిమా యాక్ట్రెస్లు ఎవరో అంటున్నారు వాళ్ళ కుటుంబాల్లో రేచిన ఒక చిచ్చును నువ్వు వచ్చి రిపేర్ చేస్తావా? ఛానల్ సార్ రిపేర్ చేస్తారా సార్ మీరు? లేదండి, నాకు అర్థం కాదు. పర్సనల్ అలిగేషన్స్ అనే తప్పు. ఐ అగ్రీ. ఇంకొక విషయం, మీరు జీవితాల్లోకి తొక్కి చూసే హక్కు ఎవరికి లేదు. అది దానిలో రెండోది ఏంటంటే ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఇటువంటి వ్యవహారాలు మిగతా రాజకీయ విమర్శలోకి కానీ ఇవి చేయడం చాలా తప్పు. ఎస్, ఎవరో పిల్లలు కొంత ఆవేశానికి లోనై రాళ్ళు కొడితే నువ్వు వాళ్ళందరినీ జైల్లో వేసిండ్రు, గొడ్డలు కొట్టినట్టు కొట్టిండ్రు చాలా మంది పిల్లల్ని. మరి ఈ కంప్లైంట్ పెట్టిన వాడిని ఎవరు కొట్టిందో చెప్పండి నాకు. వాడికి ఏం శిక్ష చెప్పండి. అంటే మీరు అక్కడ ప్రొటెస్ట్ పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేసిన తప్పు వాళ్ళది అయిపోయింది. పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసిన నేను వ్యక్తిగతంగా నాకు 58 ఏళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తే భరతన నేను కొంత వయసు ఉన్నది, మెచ్యూరిటీ ఉన్నది, దక్కా ముక్క తినున్నాం కాబట్టి జీవితంలో సరే భయ్ రాళ్లు కొట్టుడు కాదు, పోయి పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తే బాగుంటుండే అని అనుకోవచ్చు. నేను ఒక్కటే మాట అడుగుతా ఉన్నాను, ఇవాళ ప్రభుత్వం గాని పోలీస్ వ్యవస్థ గాని పిల్లలు తప్పు చేసినారు అని అనుకుందాము, వాళ్ళు భావోద్వేగానికి గురైనారు, పోయి 2 రాళ్లు కొట్టినారు. కానీ దానికి కారకుడైనటువంటి మూలకర్త అయినటువంటి ఆ యజమాన్యం మీద చర్యలేవి అంటా ఉన్నాను. భట్టి గారు పోతారు. మీరు ప్రైవేట్ కేసు మీరు కోర్టులో వేయొచ్చు కదా దానికి సంబంధించి. నేను దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డ్రైవ్. ప్లీజ్ అలౌ మీ టు కంప్లీట్. పోలీసు వాళ్ళు ఏమన్నా గుడ్డి గుర్రం పనులు అవుతున్నారా సార్? ఏ చేతులతో అయితే ఎఫ్ఐఆర్ చేసి ఆ పిల్లల్ని మీరు జైల్లో పెట్టినరో అదే చేతులతో ఈ తప్పుడు ప్రచారం చేసినటువంటి వాళ్ళ పైన సుమోటో కేసులు ఎందుకు పెట్టినాం? ఇవాళ 5,000 కేసులు పెట్టింది పోలీసు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల పైన ఇదో తప్పుడు ప్రశ్నలు వేసిందనో, తప్పుడు సమాచారం వాళ్ళు పోస్ట్ చేసింది అన్నట్టు నెపం పేరు మీద 5,000 కేసులు పెట్టింది, ఇంక్లూడింగ్ క్రిషాంక్, దిలీప్, ఇంకా చాలా మంది, ఈ శశాంక్ గౌడ్ అని ఇంకో పిల్లోడు, ఇట్లా 100 మంది పిల్లల్ని అరెస్ట్ చేస్తున్నారు, 1000 మందిని టెర్రరైజ్ చేస్తా ఉన్నారు. పోలీసు వాళ్ళకు పొద్దున్న లేస్తే లా అండ్ ఆర్డర్ పని లేదు, సోషల్ మీడియా మానిటరింగ్, బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసులు పెడతారు. నేను అడుగుతుంది వాళ్ళు సుమోటోగా కేసులు పెట్టి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను జైళ్లలో ఎఫ్ఐఆర్లు చేసేటువంటి పోలీస్ వ్యవస్థ
ఇవాళ ఏ చేతులతోటైతే నువ్వు ఎఫ్ఐఆర్ చేసి ఆ పిల్లలను జైలు పంపుతావో అదే చేతులతో మహానీస్ మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఎందుకు కాదు చెప్పండి? ఏం రాజ్యం ఇది? ఏం డెమోక్రసీ, ఏం రాజ్యాంగం నడుస్తుంది తెలంగాణలో? అంబేద్కర్ రాజ్యాంగమా, ఏమన్నా రాజ్యాంగమా? Your standards have to be equally applicable. Accepting that to spend a stone against anybody is wrong crime. Then they are వాళ్ళు అనుభవిస్తున్నారు. మరి కారకుడు కేసు ఎందుకు పెట్టాము? ఎందుకు పెట్టారు చెప్పండి? ఇక్కడ స్పెషల్ రైట్స్ ఉన్నాయి, అట్లా బూతులు తిట్టాలని చెప్పని ఏమన్నా స్పెషల్ లైసెన్స్ ఇచ్చిందా? ఏమన్నా కేటీఆర్ గారిని దుమ్మెత్తిపోయండి, మహిళల పైన కూడా చూడకుండా దుమ్మెత్తిపోయండి అని చెప్పిన స్పెషల్ రైట్స్ ఇచ్చిందా? సెన్స్ ఉండాలి కదా, ఏం మాట్లాడుతున్నామో ఏం చెప్తున్నామో, దాని వల్ల వచ్చేటువంటి ఒక సామాజిక పర్యవసానం ఏంటి, వాళ్ళ కుటుంబాల్లో వచ్చే పర్యవసానం ఏంటి, ఇంత కూడా విచక్షణ లేదా? నేను చూస్తా ఉన్నా వాళ్ళు ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా మళ్ళీ అని చెప్పని మాకు ప్రొటెస్ట్ చేయాలా, మాకు ఫోన్ చేసి డిసెంట్ చేస్తే మేము తమ్మునేలు మారుస్తుంటాం కదా అని మాట్లాడుతారు. పెట్టేటోడికి బుద్ధి లేదా? గడ్డి తింటున్నాడా? ఎడిటర్ ఎవరు? చైర్మన్ ఎవరు? చదువుకోలేదా వాళ్ళేమన్నా? ఊళ్ళల్లో ఏమన్నా గొడ్ల కాస్తున్నారా వాళ్ళేమన్నా? రైట్, థ్యాంక్ యూ.